ఈ ఒక్క పేస్ట్ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్ వెజ్ కర్రీస్ కానీ, వెజ్ మసాలా కర్రీస్ ఉంటాయి కదా, అవి కానీ, బిర్యానీస్ కానీ ఎందులోకైనా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే జీలకర్ర, ధనియాలు, నెక్స్ట్ 2 ఎండుమిరపకాయలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ అనాస్ ఉంటుంది కదా, స్టార్ అనాస, నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి. ఈ పేస్ట్కి ఎండు కొబ్బరి హైలైట్. కొంతమంది ఏం చేస్తారంటే పల్లీలు కూడా వేసుకుంటారు, కానీ నేను పల్లీలు వేయట్లేదు. పల్లీలు వేస్తే ఏంటంటే పేస్ట్ ఎక్కువ రోజులు ఉండదన్నమాట. అప్పటికప్పుడు వేసుకొని చేసేసుకొని తిందాం అనుకున్న వాళ్ళకైతే పల్లీలు వేసుకోండి. లేదు ఇలా స్టోర్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే పల్లీలు బాగోదు. అండ్ ఎండు కొబ్బరి తర్వాత జీడిపప్పు, అలాగే గసగసాలు, నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు కూడా వేసుకోవాలి. గసగసాలు నలగడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి 10 minutes పక్కన పెట్టుకోండి. కొంచెం బాగా నానిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే, లేదంటే సరిగ్గా నలగదు, గట్టి అంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అనమాట గసగసాలు అవిని. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా రుబ్బుకుంటాను, అందుకోసమని ఇందులో వేయలేదు. మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత స్టీల్ బాక్స్లో కానీ, గ్లాస్ జార్ ఉంటుంది కదా, అందులో